మన శరీర నిర్మాణంలో వెన్నెముక ఒక అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్. కానీ మీరు రోజు పడే నొప్పికి అసలు కారణం దాని లోపల దాగి ఉన్న ఒక చిన్న స్ప్రింగ్ మెకానిజం ఫెయిల్ అవ్వడం అని మీకు తెలుసా? ప్రతి డిస్క్ ని ఒక టైర్ లాగా ఊహించుకోండి. బయట గట్టిగా ఉండే ఫైబ్రస్ రింగ్ ని యాన్యులస్ ఫైబ్రోసస్ అంటారు. దీని లోపల జెల్లీ లాంటి పదార్థం ఉంటుంది. దాన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. ఇది మీరు నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, ముందుకు వంగి బరువులు లేపుతున్నప్పుడు వచ్చే షాక్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే ఈ జెల్లీ అంత ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనం రోజు చేసే పొరపాట్లు అంటే ల్యాప్టాప్, టీవీ, మొబైల్ ముందు రాంగ్ పోస్చర్స్లో ఎక్కువ టైం కూర్చోవడం, రాత్రి లేటుగా పడుకోవడం, స్ట్రెస్ మరియు ఎక్సర్సైజ్ లేకపోవడం వంటి లైఫ్ స్టైల్ మార్పులు, అలాగే జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటి పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈ డిస్కులు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ బయట ఉన్న యాన్యులస్ రింగ్లో చిన్న చిన్న పగుళ్ళు వస్తాయి. ఈ పగుళ్ళ ద్వారా లోపల ఉన్న న్యూక్లియస్ జెల్లీ బయటికి ఉబ్బి పక్కనే ఉన్న నరాల మీద ఒత్తిడి పెంచుతుంది. ఆ నరాల మీద పడే ఒత్తిడే మనకు నొప్పిని కలిగిస్తుంది. ఇది కేవలం నొప్పి మాత్రమే కాదు, మీ వెన్నెముక మీకు జరుగుతున్న నర్వ్ డ్యామేజ్ గురించి మరియు బోన్ డీజనరేషన్ గురించి మీకు పంపుతున్న డిస్ట్రెస్ సిగ్నల్. దీనికి మోడర్న్ వైద్యంలో పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ లేదా సర్జరీ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా టెంపరరీ పెయిన్ రిలీఫ్ మాత్రమే. పెయిన్ కిల్లర్స్ కేవలం నొప్పిని మాత్రమే తగ్గిస్తాయి. అవి ఆ పగుళ్లను బాగు చేయవు, అలాగే ఎముకల అరుగుదలను కూడా ఆపలేవు. ఇక్కడే మన ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అవసరం. ఆయుర్వేదంలో పంచకర్మ థెరపీస్ ద్వారా వాపును తగ్గించి కణజాలాలను పునరుద్ధరించి రీజనరేటివ్ చికిత్సలు ఉన్నాయి. వీటితో ఆ డిస్క్ చుట్టూ ఉన్న కండరాలు బలపడి మీ వెన్నెముక మళ్ళీ న్యాచురల్గా దృఢంగా మారుతుంది. మీరు నొప్పికి తాత్కాలిక పరిష్కారాలు వెతుకుతున్నారా, లేక మీ వెన్నెముకను సహజంగా బలోపేతం చేయాలనుకుంటున్నారా? ఆయుర్వేదం మరియు మోడర్న్ వైద్యం మేళవింపుతో ఇంటిగ్రేటివ్ అప్రోచ్. మీ వెన్నెముక ఆరోగ్యం కోసం మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్.